వచ్చే ఎన్నికలు ఏవైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ మంత్రి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్ఎస్ గార్డెన్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల్లో ఓడినా మనోనిబ్బరంతో నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ పార్టీ బలోపేతానికి పాటుపడుతున్న కంది శ్రీనివాస్ రెడ్డిని ఆమె ప్రశంసించారు. జన సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగిస్తున్న తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. 10 ఏళ్లు అధికారం అనుభవించిన నాయకులకు ప్రతిపక్షంలో కూర్చునేసరికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అనంతరం కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజాపాలన చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. తమ పార్టీపై నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ నుండి రోజు రోజుకు పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్నారన్నారు. వారందరికీ పార్టీ తరఫున ఘన స్వాగతం పలుకుతున్నానన్నారు. తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే గొయ్యి తీసి పాతిపడతానన్నారు. ఇక కష్టపడి పనిచేసే తత్వం సీతక్కదని, విరామం ఎరగకుండా ప్రజల కోసం కష్టపడుతున్నామే, చిత్తశుద్ధికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ సీతక్క కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మతో పాటు బేల మాజీ జెడ్పీటీసీ రామ్దాస్ నాఖ్లే ఆధ్వర్యంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పోహార్ సర్పంచ్ ఆడే శంకర్, సదల్పూర్ ఎంపీటీసీ కొడపారున్, చప్రాల ఎంపీటీసీ మడావి సాకారం, చప్రాల సర్పంచ్ మెస్రం దౌలత్ రావు, చాందపల్లి సర్పంచ్ కొరెంగా జంగ్షావ్, బోరింగూడ, చాందపల్లి సర్పంచ్ దడంజే కేశవ్, గణేష్పూర్ సర్పంచ్ మడావి లక్ష్మణ్, రాయ్పూర్, గణేష్పూర్ ఉప సర్పంచ్ మాడావి కఠోడా, సోనక సర్పంచ్ మెస్రం జనార్దన్, మాజీ సర్పంచ్ గేడం బాపురావు, వరూర్ సర్పంచ్ దడంజే తుఖారం, సదల్పూర్ మాజీ సర్పంచ్ సిడాం కుషాల్రావు, ఏకోరి సర్పంచ్ నైతం సీతారాం, ఏకోరి యూత్ మెంబర్ అంకత్ రెడ్డి, కొబ్బాయి పర్దాన్ సమాజ్ వైస్ ప్రెసిడెంట్ నైతం పురుషోత్తం, మెస్ట్రన్ రాజు, యూత్ మెంబర్ నైతం ప్రమోద్, బాది యూత్ ప్రెసిడెంట్ గేడం శ్యామరావు తదితరులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అక్క నాయకత్వంలో మన బిడ్డ మన అక్క నాయకత్వంలో ఈ రోజు మనం తప్పకుండా ఈ యొక్క 2 నియోజకవర్గాల మెజార్టీ సాధించి తీరుదామని చెప్పి కసిపాలు పనిచేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మన నాయకులను మనం ఇస్తా ఉన్నాం. ఆదిలాబాద్ లో ఈ రోజు 25 మందికి పైగా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆదివాసీ బిడ్డలు, అలాగే మా అక్క పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు పులిబిడ్డ మా అక్క మంచికట్ల ఆశమ్మ గారిని కూడా పార్టీలోకి జాయిన్ చేసుకోవడానికి ఈ రోజు సీతక్క గారు ఆదిలాబాద్ కి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో వెల్కమ్ చేయడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకురాలు పులిబిడ్డ సీతక్క గారికి గట్టిగా చప్పట్లతో ఆదిలాబాద్ కి స్వాగతం పలకండి. ఇంకా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం సీతక్క గారికి మాట ఇచ్చినాం. మన ఇన్ఛార్జ్ మంత్రి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ పార్లమెంట్ గెలిపించడానికి అత్యధిక మెజారిటీ ఆదిలాబాద్ అసెంబ్లీ నుంచి రావాలా. అది ఖచ్చితంగా సీతక్క గారికి, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి మనం గిఫ్ట్ గా ఇవ్వాలా. పార్లమెంట్ లో మంచి టీఆర్ఎస్ నాయకులు, మంచి బీజేపీ నాయకులు, కొంతమంది గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం స్వాగతం పలికినాం. బీఆర్ఎస్ లో నుండి, బీజేపీలో నుండి అనేక క్యాడర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధం ఉంది. ఇదంతా ఒకరే ఒక మహిమ, మన రేవంత్ రెడ్డి అన్న ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం. మీతో ఉంటూ మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ మరి ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా నిత్యం అందుబాటులో ఉంటూ మీకు ధైర్యాన్ని ఇస్తూ పార్టీ బలోపేతం కోసం అనునిత్యం కష్టపడుతున్నటువంటి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మరి వివిధ ప్రాంతాల నుంచి కానీ పార్టీల నుంచి కానీ మన పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో హైదరాబాద్ వరకు వచ్చుడు, ఇక్కడికి వచ్చినప్పుడల్లా జాయిన్ చేయడము, అందరినీ కూడా మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే స్టేజ్ మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మరి భోజిరెడ్డి గారు డిసిసిబి చైర్మన్ గారు, వారు కూడా చాలా మందిని తీసుకురావడం కోసం కృషి చేస్తా ఉన్నారు. రేపు రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లు గానీ, జెడ్పీటీసీలు గానీ, మళ్ళీ సర్పంచులు గానీ, మరి అదే విధంగా ఎంపీటీసీలు, ఎంపీపీలు అన్ని కూడా మీరు గెలవాలనే ఉద్దేశంతో, ఒకరికొకరు తోడుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా నమస్కారాలు.